హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం, ప్రేమ ఉంటాయో వారందరికీ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అస్సలు మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ మెసేజ్ టైప్ చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి. నిజంగా బాబాగారు చెప్పేటివి మీకు కనెక్ట్ అవుతాయి. బాబాగారు నా కోసమే చెప్పారా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. బిడ్డ, నీ ఇంట్లో అకస్మాత్తుగా చెడు వాసనలు వస్తున్నాయా? చెడు గాలులు, దుర్వాసనలు వస్తున్నాయా? ఇంట్లో వాళ్ళకి అకస్మాత్తుగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయా? అనారోగ్యాన బాధపడుతున్నారా? ఇంట్లో సడన్గా గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా? ఇంట్లో వాళ్ళకి ఒక్కసారిగా ప్రశాంతత ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటున్నారా? బిడ్డ, అయితే నువ్వు, నీ కుటుంబం చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ఈ పరిస్థితిని ఇలా వదిలేశావు అంటే చాలా నష్టాలు జరిగిపోతాయి బిడ్డ. నా మాటలు పెడచెవిన పెట్టకుండా ఒక 2 నిమిషాలు నా మాటగా అంటూ బాబాగారు ప్రమాదంలో ఉన్న తన బిడ్డల కోసం ఏదో ఒక రహస్యమైన సందేశం అయితే ఈరోజు తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు, బిడ్డ, ఇలా ఎందుకు జరుగుతుందో అయోమయంగా ఉన్నావా? శుచిగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉన్న అకస్మాత్తుగా చెడు వాసనలు, దుర్వాసనలు వస్తున్నాయా బిడ్డ? అయితే అలా అంతా కూడా బాగానే ఉంది కదా. ఇంటిని ఎప్పట్లాగో శుభ్రం చేస్తూనే ఉన్నాను కదా. ఈ చెడు వాసన ఎక్కడి నుండి వస్తుంది అని నువ్వే అయోమయంలో పడుతున్నావు బిడ్డ. అందులో ఏముంది బాబా, ఇల్లు అన్నాక ఏదో ఒక వాసనలు వస్తూనే ఉంటాయి కదా అని సందేహం మనసులో కలుగుతుంది కదా తల్లి. కానీ నువ్వు ఇంట్లో అంతా చక్కగా శుభ్రం చేసి చక్కగా పూజ చేసుకొని అగరబత్తులు, దీపారాధన, ధూపాలు వేసి ఉన్నావు. అయినా కూడా ఎప్పుడైనా ఒకసారి అకస్మాత్తుగా చెడు వాసన, దుర్వాసన ఒక గాలి తెరలాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంది బిడ్డ. అలా ఎప్పుడైనా ఇంట్లో జరిగిందేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. ఒకసారి అలాంటి చెడు వాసన రాగానే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి దుర్వాసన అని నువ్వు ఒక్కసారి ఇల్లంతా వెతుకుంటావు కదా. అది కూడా ఎప్పుడు ఉండదు తల్లి. ఎప్పుడో ఒకసారి గాలి తెరలాగా దుర్వాసన అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లోకి దుర్వాసన రావడంతో జరుగుతుందో నీ ఇంట్లో ఆ దైవిక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించిందని, ఇల్లంతా తిరుగుతూ ఉందని అర్థం బిడ్డ. అలా చెడు గాలి గనక ఇంట్లో వస్తుంటే నెగిటివ్ ఎనర్జీ సూచన, ఇండికేషన్ ఇస్తున్నట్టే బిడ్డ. నీ ఇంట్లో అలాంటి చెడు వచ్చినప్పుడు వెండి గిన్నెలో, వెండి గ్లాసులో ఒకసారి పరిశీలించి చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ వెండి గిన్నెలో ఒక రకమైన నలుపు రంగు తిరిగి ఉంటాయి. స్టీల్ గిన్నెలు, అవి కూడా తుప్పు పట్టినట్టు, మరకలు పడ్డట్టు ఏదోలా అయిపోయి ఉంటాయి. ఇవి గనక అలా మారినట్లు కనిపిస్తే నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి తల్లి. వెంటనే దాని నుంచి బయటపడాలి. లేకపోతే ఇంట్లో అన్ని అనర్థాలే జరిగిపోతాయి. అంతేకాకుండా పచ్చటి చెట్లు కాస్త ఒక్కసారిగా ఏ కారణం లేకుండా అకారణంగా ఎండిపోతాయి. చెట్లకు నీళ్లు బాగానే పోస్తున్నాం, అంత ఎండ కూడా తగలదు. ఆరోగ్యంగా పచ్చగా ఉన్న చెట్లు కాస్త ఒక్కసారిగా ఎండిపోతాయి. అంతేకాకుండా ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా గుర్తుంచుకో బిడ్డ. ఎంత బాగా వంట చేసినా కూడా వంటలో రుచి మారిపోతుంది. ఉప్పు ఎక్కువ అవ్వటం, రుచిగా లేకపోవడం, చూస్తేనే తినాలి అనిపించకుండా పోవడం, నాలుకకు రుచి కోల్పోవడం జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా జరిగిందేమో చూడు బిడ్డ. ఎంత మనసు పెట్టి వంట వండినా ఒక్కొక్కసారి
రుచి మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైనా జరిగిందా గమనించు. నువ్వే అనుకుంటావు, ఇంత చక్కగా బాగా వంట చేశాను, ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు కుదరలేదు, చెడిపోయింది అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా జరిగిందేమో చూడు బిడ్డ అంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని, ఇక నిరాశగా ఉండటం, నిస్పృహ నిస్సత్తుగా ఉండడం, చిరాకుగా ఉండడం, ఎవరు ఏదైనా మాట్లాడినా ఏదైనా చేస్తే కోపం వచ్చి వాళ్ళ మీద విరుచుకుపడటం, దేవుడంటే అస్సలు పడదు, దైవాన్ని కూడా తిట్టాలి, దూషించాలి అనిపించటం, ఏం చేశారంటే దేవుడు అంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలే సూచిస్తున్నాయని గమనించు తల్లి. ఇలాంటి లక్షణాలు సిమ్టమ్స్గా భావించాలి. ఇలా నీట్గా కనిపించినప్పుడు, ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నా మందిరానికి అంటే ఈ సాయి మందిరానికి అక్కడి నుంచి విభూదిని తెచ్చుకొని నీళ్ళలో కలిపి ఆ నీరు ఇల్లంతా కూడా చల్లిన, దాని వలన నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి ఉద్రిక్తత తగ్గి శాంతింపచేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో దీపారాధనతో పాటు ధూపం వేయాలి బిడ్డ. అలాగే ప్రతి మూలలో కూడా ధూపం పొగ చూపించాలి. ప్రతిరోజు సాయి ప్రయత్నాలు, సాయి ఆరతులు అందరూ అంటూ వింటట్టు చేయి తల్లి, పరిస్థితిని వాడందరూ అవే సర్దుకుంటాయి అంటూ బాబా గారు ఈరోజైతే చాలా చక్కటి సందేశాన్ని అందించాలని, ఈరోజు మీకు నచ్చిందని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తే, సిమ్టమ్స్ మీ ఇంట్లో కూడా కనిపిస్తే బాబా గారు చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకొని వాడి నుంచి బయటపడి హ్యాపీగా సంతోషంగా చేస్తున్నారని. ఒక్కొక్కసారి రుచి మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైనా జరిగిందా గమనించుకో. నువ్వే అనుకుంటావు, ఇంత చక్కగా ఇంత బాగా వంట చేసిన ఈరోజు ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు కుదరలేదు, చెడిపోయింది అని అలా అనిపిస్తూ ఉంటుంది. అలా జరిగిందేమో. అలా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇక నిరాశగా ఉంటుంది, నిస్పృహ నిస్సత్తుగా ఉండడం, వ్యక్తుల మీద చిరాకు పడటం, ఎవరు ఏదైనా మాట్లాడినా ఏదైనా చేస్తే కోపం వచ్చి వాళ్ళ మీద విరుచుకుపడటం, దేవుడంటే అస్సలు పడదు, దైవాన్ని కూడా తిట్టాలి, దూషించాలి అనిపించటం, ఏం చేశాడండి దేవుడు అంటూ మాట్లాడటం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలే, సూచనలే అని గుర్తించు తల్లి. ఇలాంటి లక్షణాలు సిమ్టమ్స్గా భావించాలి. ఇలా నీ ఇంట్లో కనిపించినప్పుడు, ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నా మందిరానికి అంటే నీ సాయి మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి విభూది తెచ్చుకొని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు ఇల్లంతా చల్లాలి బిడ్డ. దాని వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఉద్రిక్తత తగ్గిపోయి శాంతింపచేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో దీపారాధనతో పాటు ధూపం వేయాలి బిడ్డ. ప్రతి మూలలో ధూపం పొగ చూపించాలి. ప్రతిరోజు సాయి కీర్తనలు, సాయి ఆరతులు ఇంట్లో అందరు వినేటట్లు చేయి తల్లి. పరిస్థితులన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒకటి చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.